ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటసు: దేహాత్మ భావనే మనస్సు. అది కల్పించే వ్యక్తిత్వము నిజము కాదు. తన మటుకు తాను కళ్ళ విషయాలను సృష్టించి మనస్సు వానితోనే కదలాడుతున్నట్లు కనిపిస్తుంది. ఎరుకే సత్యము. ఈ సృష్టిలో ప్రాణులను గుర్తించాలంటే ఏదో ఒక దేహంతో మనము గుర్తిస్తున్నాము. దేహం లేకపోతే ఆ జీవుడిని గుర్తించడము కుదరదు. ఈ మాయాజీవుడు దేహమే తాను అని అనుకుంటూ ఉంటాడు. అనుకోవడం వలన దేహం పుట్టుక తన పుట్టుక అని అనుకుంటున్నాడు. నిద్ర లేవగానే మనం చూచేది మొదట దేహము. ఎప్పుడైతే నేనే దేహము అనే భావన జనించినదో అప్పుడు మనస్సు, వ్యక్తిత్వము, ఆ పైన రాగద్వేషాలు, సంసారము, ప్రపంచము అన్నీ జనిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మనస్సు అనేది ఒకటి ఉందని, ఆ మనస్సు నా మనస్సు అని, అందులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయని, కొన్నేమో కార్యరూపము దాలుస్తాయని, కొన్ని ఊహాగానాలుగా మాత్రమే మిగిలిపోతాయని అనుకుంటూ ఉంటాము. నా దేహం అన్నట్లుగానే నా మనస్సు కూడా అనుకుంటూ ఉంటాము. దేహాత్మ భావనే మనస్సు. దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడమే. జడచేతనముల యొక్క కలయికయే ఈ యొక్క అహంకారము, వ్యక్తిత్వము. ఈ వ్యక్తిత్వము అంటే అసలు ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వము ఈ శరీరంలోకి వచ్చి కూర్చొని శరీరాన్ని పోషించుకుంటూ, శరీరాన్ని ముస్తాబు చేసుకుంటూ, అబద్ధ విషయాలను సృష్టించుకుంటూ, అన్నీ నాది నేను అనుకుంటూ అక్కడ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉంటుంది. ఈ మనస్సు ఆలోచనల వెంట పరిగెడుతూ ఉంటుంది. ఆలోచన ఎటు వెళితే మనస్సు దాని వెంట వెళుతూ ఉంటుంది. అసలు వ్యక్తిత్వమే లేదు. మాయా నేను అసలు లేనే లేదు. ఈ మాయా నేను దేహంను మార్చుకుంటూ కర్తృత్వంతో నేను కర్తను అని నాది అనుకుంటూ ఈ మాయలో అది ఇష్టారాజ్యంగా ఏలుతూ ఉంటుంది. ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. తన కోరికలను తీర్చుకుంటుంది. ఆలోచన వస్తున్నది అంటేనే, ప్రారంధంలో ఉంటేనే అది వస్తుంది, లేకపోతే ఆలోచన రాదు. ఈ మాయలో తనలాగే చాలామంది ఉన్నారని అనుకుంటుంది. వారితో బాంధవ్యాలు పంచుకుంటుంది. నా తల్లిదండ్రులని, నా సంసారం అని, నా బిడ్డలని అని చెప్పేసి నాది అంటూ ఉంటుంది. నిజానికి ఈ వ్యక్తి లేనికి అంటే ఉనికి లేదు. అసలు ఈ వ్యక్తిత్వానికి ఉనికి లేదు. దీనికి స్వయం ప్రకాశము అసలే లేదు. ఇది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థలో గతాన్ని స్మరించుకుంటుంది, భవిష్యత్తును ఊహిస్తుంది. వర్తమానంలో ఒక్క క్షణం కూడా అది నిలవలేదు. ఆలోచన లేని అహంకారము తన మూలంలోనే ఉంటుంది. వ్యక్తిత్వాన్ని ఆశ్రయించే కొద్దీ హృదయానికి దగ్గరకి రాలేవు. నీవు ఎప్పుడైతే హృదయానికి, నీ అంతరంగానికి నీవు అంతర్ముఖమవుతావో, మొట్టమొదటగా ప్రాధాన్యత అంటే అక్కడ ఎప్పుడైతే నీవు అంతర్ముఖం అవుతావో, అక్కడ ప్రాధాన్యత ఇస్తావో, నీవు అక్కడ నీ సహజత్వానికి దగ్గర అవుతావు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఉందా అంటే అక్కడ లేదు. ఎందుకు లేదు? నీ వ్యక్తిత్వం అంతా అక్కడ వృత్తిరాహిత్యమైంది. అంటే అక్కడ నీవు ఎలా ఉన్నావు, నీవు అయినటువంటి నీ సహజత్వం ఎలా ఉందో అది నీ వ్యక్తిత్వం అంతా కూడా అక్కడ ఏమైపోయింది, నీ సహజత్వంలోనికి కలిసిపోయింది. అంటే నీవు అక్కడ నీ నిజస్థితిలో కలిసి ఉన్నావు. కానీ నువ్వేమంటావు, నాకు అనుభవం లేదు కదా అని అంటావు. అక్కడ వ్యక్తి ఉంటే అనుభవం ఉంటుంది, అక్కడ వ్యక్తి లేడు కాబట్టి అక్కడ అనుభవం లేదు. పూర్తిగా అక్కడ నీ సహజమైన నిజమైన స్థితిలో అక్కడ కలిసి ఉన్నావు. అందుకే గురువుగారు చెప్తారు, నీ సాధన అంతా ఎక్కడంటే
మనస్సు బయటికి వెళ్ళకుండా ఇంట్లో పెట్టమని. అంటే మనస్సుని అంతర్ముఖం కావించాలి. అప్పుడు ఏ అనుభవాలు కానీ ఏ అనుభూతులు కానీ అక్కడ నీకు ఉండవు. నీకు వ్యక్తి లేదా వ్యక్తిత్వము ప్రపంచము కనపడతా ఉంది లేదా తెలుస్తూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? నీవుగా కాకుండా నీవు ఇంకొకరిగా ఉన్నావని అర్థం. నీవు ఇంకొకరిగా ఉన్నానని దాని నుంచి బయటపడాలి అని నీ ప్రయత్నాలు అక్కడ మొదలు పెడతావు. అంటే నీ యొక్క సాధనా ప్రయత్నాలు, అంటే ధ్యానం కానీ నామం కానీ జపాలు కానీ ఏవో ఒకటి నీ ప్రయత్నాలు మొదలు పెడతావు. ఈ ప్రయత్నాల వల్ల నిన్ను నీవుగా ఉండటం మర్చిపోతున్నావు. నీవు వ్యక్తిత్వంతో ఉంటూ వ్యక్తిత్వాన్ని తొలగించుకోవాలని అనుకుంటున్నావు. అది అక్కడ జరిగే పని కాదు. అంటే నువ్వు ఏది చేసినా కూడా, అంటే నామం చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, హఠయోగం చేసినా, ఏది చేసినా కూడా అక్కడ వ్యక్తిత్వము నిలబడే ఉంది. కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం ఏమిటంటే, నీవు తెలుసుకోవడం. అంటే అది ఒక అనుగ్రహం ద్వారా మాత్రమే నీ యొక్క వ్యక్తిత్వము నాశనం చంపి అది తనలోకి అది ఇమర్చుకుంటుంది. ఇక్కడ ఒక గురువు అనుగ్రహం ద్వారే నీ వ్యక్తిత్వము నశిస్తుంది తప్ప ఏ ఇతర సాధనాల వల్ల ఆ వ్యక్తిత్వము నశించేది కాదు. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి రవి, వినపడుతుందా? గురుగారు వినిపిస్తుంది గురుగారు. వెరీ గుడ్. దేహాత్మ భావనే మనస్సు. అది కల్పించే వ్యక్తిత్వం నిజం కాదు. తన మటుకు తాను కళ్ళ విషయాలను సృష్టించి మనస్సు వానితోనే కదలాడుతున్నట్లు కనిపిస్తుంది. ఎరుకే సత్యం అంటున్నారు గురువుగారు. నిజమే. ఎరుక అంటే ఏమిటో శివుడికి తెలియదు. గురువుగారు అవును. నీవే నీవిది కాదని నేను కూడా జీర్ణించుకోలేవు. మనం ఏ విధంగా తీసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ దేహాత్మ బుద్ధితో చెబుతున్నారు. అవును. ఇప్పుడు మనస్సు ఉన్నదే చెప్పు నాయన. గురువు గారు అవును. అంటే ఇక్కడ దేహాత్మ భావనే మనస్సు అంటున్నారు గురువు గారు. ఇక్కడ నిజంగా దేహముతోటి ఈ దేహాత్మ భావన, ఈ వ్యక్తిత్వము ఉన్నదేమో చూడబోతే లేదు. ఇక్కడ ఎట్లా తీసుకోవాలి? దేంది సరే, మ్యూట్ చేయనైనా చేశాడు. ఎట్లా తీసుకోవాలి గురువు గారు. అంటే ఇక్కడ అదే దేహం అనే భ్రాంతే మనస్సు అంటున్నారు. ఇక్కడ నిజానికి అంటే అదే మనస్సు అని చెప్తున్నారు. మనస్సు అన్నా, దేహాత్మ బుద్ధి అన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా, జీవభావన అన్నా, మాయలు చెప్పుకునే అన్నీ ఒకటే. నేను చూస్తున్నానంటావు. చూచే నేనెవరు? ఈ మనస్సే, ఈ వ్యక్తిత్వమే. అది ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా చూస్తుంది. అంటే ఇక్కడ వ్యక్తిత్వం అనేది పరిమితమైన జీవభావన ఉన్నట్టుగా కనపడుతుంది.
ఆ, వెళ్ళాలి. వినపడుతుందా? గురువు గారు వినిపిస్తుంది గురువు గారు. చెప్పు, ఏ విధంగా తీసుకోవాలి? అంటే దేహము నేను అనే భావనే మనస్సు అన్నారు. ఆ దేహం నేనేనా అని విచారం చేస్తే కొంతవరకు దేహం నేను కాదు కదా, దేహం తను చెప్పట్లేదు కదా దేహం నేనని, నేను చెప్తున్నాను. ఆ నేను ఎవరు అని విచారం చేయాలి అని అనుకుంటున్నాను గురువు గారు. నేను కూడా మనస్సే కదా. అహంకారంతోనే చేస్తాను ఈ విచారం కూడా. నేనెవరు అనే విచారం కూడా ఆ మాయా నేను చేయాల్సిందేగా గురువు గారు. అది మాయ అని తెలియదమ్మా నీకు. నాకు తెలియదు గురువు గారు, కానీ చెయ్యాల్సింది మాత్రం దాంతోనే కదా. నీకే కాదు, ఈ మాయలో నువ్వు చూస్తున్నావు ఎవరికీ తెలియదు. గురువు గారు, నేను చూస్తున్నాను, నేను వింటున్నానంటావు. అవును గురువు గారు. ఇది అంతా కూడా నీ మానసిక ధోరణే తప్ప వాస్తవానికి నువ్వు లేవు, నువ్వు చూచేవారు లేదు. గురువు గారు, మీరు అదే చెప్తారుగా, నువ్వు దేహం అనుకుని ఇతరుల్ని కూడా దేహాత్మ బుద్ధితో దేహాలు ఉన్నాయి అని చూస్తున్నావు అని చెప్తారు మీరు ఎప్పుడు కదా. ఉన్నారని చూచే నేను ఇతరులు ఎందుకు చూడు? అక్కడ ఆలోచన లేదు, ఉత్సాహిత్యమై ఉంది గురువు గారు. మనస్సు లేదు అక్కడ, ఈ దేహాత్మ బుద్ధి కూడా. మనస్సు ఉంటుందమ్మా, సరోజని ఉంటుంది. సరోజని నిద్రలో లేకుండా ఆకాశం నుంచి ఊడిపడదు. గురువు గారు, కాకపోతే స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా ఉంటుంది. గురువు గారు, వాసనలతో ఉంటుంది, కోరికలతో ఉంటుంది. గురువు గారు, ఇతరులో ఉండదని అనుకోవాలి. ఇతరులో ఉన్నటువంటిది నీ సహజత్వం అయినప్పటికీ గురువు గారు, అది నాకు తెలియదు. ఏం తెలియదు? ఏమని తెలియదా? అది నా సహజ స్థితి అని నాకు తెలియదు గురువు గారు. నిద్రలో సహజ స్థితి పక్కకి పెడదాం. సరోజం లేదా? సరోజం ఉండదు గురువు గారు, అక్కడ ఏమీ తెలియదు అసలు. ఏమీ తెలియదని చెప్పడానికి ఉండాలిగా. అది నిద్ర లేచాకే కదా తెలుస్తుంది గురువు గారు. అదే దేహం ఆత్మ బుద్ధి పుట్టాకే తెలుస్తుంది, నిద్ర లేచాకే కాదమ్మా. నిద్రలో ఏమీ లేదని చెప్పటానికి కూడా అవునండి, అవును గురువు గారు. అంతవరకు దేనికి? నువ్వు నిద్రపోతున్నావా? అవునండి, నిద్రపోతున్నావు కదా. పోతాను గురువు గారు. నిద్రపోయేవాడే కదా మేలుకునేది. ఏమ్మా గురువు గారు,
నిద్రపోతున్న సరోజే కదా, మళ్ళీ నిద్రపోయేటప్పుడు సరోజగానే నిద్రపోతా. వచ్చేటప్పుడు సరోజగా రావా? లేవగానే ఆ దేహం నేను సరోజిని అని భావించినప్పుడే సరోజ వస్తుంది. మరి భావించండి నిద్రలోన బయట? బయటే. నిద్రలో లేకపోతే నువ్వు బయటికి ఎట్లా వస్తావు? అంటే అక్కడ లయమై ఉంది గురువుగారు. ఇది ఈ మనస్సు లయమైందో, ఏ రూపాయన ఉందో, ఏ దేహాన్ని పట్టుకుందో, వాసనలు ఉన్నాయో లేవో, నువ్వు బయటకైతే వస్తున్నావు కదా. వస్తున్నా గురువు గారు. వచ్చాకే తెలుస్తోంది నేను బాగా నిద్రపోయాను అని. నువ్వు నిద్రపోయినావో ఎటుపోయినావో నీకు తెలియదు. అవును. నిద్ర అంటే ఏమిటో కూడా తెలియదు. అవును ఆ గురువు గారు. ఇక్కడ ఆలోచన వచ్చినప్పుడేమో సరోజ కనపడుతుంది. అవును గురువు గారు. ఏమిటా మొట్టమొదటి ఆలోచన? నేనంటే సపోజ్ నువ్వు నిద్ర లేచేసరికి నీదేం లేదు అక్కడ, నీకు అదేమిటి? రాగల బయటికి నేను రాను. కాబట్టి నిద్ర అనేది తాత్కాలిక మరణము. గురువు గారు. మరణము అంటే దేహం గాని నువ్వు అనుకునే మనస్సు గాని అది అక్కడ ప్రకాశించదు. కానీ ఏ వాసనలు, ఏ కోరికలు, ఏ వ్యక్తిత్వం అయితే ఉన్నదో అది ఒక కారణ దేహాన్ని పట్టుకుని తిరిగి మళ్ళీ నీవు దేహం దగ్గరికి వస్తేనే తప్ప నిద్రించినట్టు నీకు తెలియదు. కరెక్టే గురువు గారు, అర్థమైంది. రెండు నిద్రల మధ్యలో ఉన్నది నీ పుట్టుక, రెండు మధ్యలో ఉంది నీ మరణం. గురువు గారు, అర్థమైంది. అర్థమైంది గురువు గారు. ఈ నేను చూడబోతే ఉనికి లేదు. అవును. సరే, ఆత్మని కాసేపు పక్కకి పెడదాం. ఎరుక ఎలా ఉంటుందో తెలియదు. గురువు గారు. ఎన్నడూ తెలుసుకోలేడు కూడా. గురువు గారు. ఒకటే నేను ఉంటుంది. ఆ ఎరుక నేను దానంతటికి ప్రకాశిస్తేనే తప్ప జీవుడిని అట్టు పెట్టి అది ప్రకాశించదు. గురువు గారు. ఓకే, ఏమైనా రవి వినపడుతుందా? గురువు గారు వినిపిస్తుంది గారు. నిన్న నాకు చిన్న డౌట్ గురువు గారు. నిన్న జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ గురించి చెప్పారు మీరు. అక్కడ జాగ్రత్తావస్థలో అంటే మైండ్ లో రిజిస్టర్ అయినవి నేను మళ్ళీ గుర్తించి వాటిని రికలెక్ట్ చేసుకుంటాను, స్టోర్ చేసినవి. కలలో నాకు పరిచయం లేని వ్యక్తులు, పరిచయం లేని ప్రదేశాలు కూడా కలలో చూస్తూ ఉంటాను కదా, అది ఎలా జరుగుతుంది? అంటే అక్కడ స్టోర్ అవ్వకుండానే అవి చూస్తున్నానేమో. కళలో కూడా దాగి ఉన్నటువంటి కోరికలు, బంధాలు, ప్రదేశాలు కనపడతాయి. ఎప్పుడు చూడరు కూడా కనపడతాయి. ఓకే.
నీలో ఉన్నదే కనపడుతుంది. ఓ, అంటే నేను ఎప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళి ఉండకపోవచ్చు, దాన్ని ఫోటో కానీ ఏమి చూసి ఉండకపోవచ్చు, కానీ అది ఎలా వస్తుందంటారు? ఎట్లా తెలుసు నీకు నేను వెళ్ళలేదని? అంటే జాగ్రత్త అవస్థలో అంటే ఆ, అమ్మా, కలగనేది నిజమే కదా. అవునండి, బయట వాళ్ళ కలగాలి కదా నువ్వు చూసేది. అవును, కరెక్టే. ఏమ్మా, అంటే కొత్త వ్యక్తులు ఎవరెవరో కనిపించారనుకోండి, వాళ్ళని నేను ఎప్పుడు చూసుండను, వాళ్ళు నాకు పరిచయం కూడా లేదు. అది ఎందుకని అలా జరుగుతుంది? నీ సృష్టి అదంతా కూడా ఇట్ హాస్ బీన్ ఓహో. రికార్డెడ్. అంటే నా మెంటల్ ప్రొజెక్షనే అది. నీవు రికార్డ్ చేసి ఉన్నవి కనపడతాయి. ఓహో. జాగ్రత్త అవస్థ నుంచి ఎవరిని తీసుకెళ్ళవు అక్కడికి. ఆ, జాగ్రత్త అవస్థలో చూడని వాళ్ళు కూడా కనపడతారు. అవును, అంతేకాదు ఏనాడు చనిపోయిన వాళ్ళు కూడా కనపడతారు. అవును, అవును. కానీ చనిపోయినట్టు నీకు తెలియదు. ఆ, నువ్వు చనిపోయావు కదా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడగవు. ఆ, చనిపోయిన వారు కూడా కుశల ప్రశ్నలు వేస్తారు. అవును, నువ్వు సమాధానం చెబుతావు. అవును, పేరుంటే నీలో ఇంకా దాగి ఉన్న విషయాలు మాట్లాడతావు వాడితోటి. అవును. ఏమ్మా, ఆ, అంటే నేను అన్నది గురుగారు, అసలు నాకు పరిచయం లేని వ్యక్తులు నాకు అసలు మెమరీలో లేదు, స్టోర్ చేసి లేదు, అలాంటి వాళ్ళు కనిపిస్తారు కదా అంటున్నా. ఎవరు చెప్పారు పరిచయం లేదని? అంటే కళలో మళ్ళీ మెలకు వచ్చాక వాళ్ళు ఎవరు నాకు తెలియదు కదా అని కొన్ని గుర్తుంటాయి గురువు గారు. ఆ ప్రశ్న అది కాదు. ఆ, జాగ్రత్తలో కనిపించే వాళ్ళు, ఆ, కళలో కనిపించే వాళ్ళు, ఈ ఆ. రెండు నీ మానసిక ధోరణి. అంటే రెండు అసత్యమే, జాగ్రత్త అవస్థ అసత్యమే, కళ అసత్యమే. పక్కకు పెట్టు. ఆ, సత్యం సత్యం గురించి కాదు. ఆ, నీవు కలగంటున్నప్పుడు ఆ, ఏనా చూడని వాళ్ళు, ఆ, నువ్వు ఎప్పుడు అనుభవించినటువంటి కొన్ని సంఘటనలు ఆ. నీవు ఎదుర్కొంటావు కళ్ళలో కూడా. అవి కూడా నా మెంటల్ ప్రొజెక్షనే అన్నమాట. గ్యారంటీగా. ఓకే, అదే నిన్న అడుగుదాం అనుకున్నారు. వినమ్మా, భయం కావచ్చు, బంధం కావచ్చు, సంతోషం కావచ్చు. ఇక్కడ ఆకారాలు కల్పించుకుని మాట్లాడతాం వాళ్ళతోటి. ఆ, కరెక్టే, అవును, అదంతా కల్పనే. అర్థమైంది గురువు గారు. కాబట్టి ఇక్కడ ఎంత కల్పనో కళలో కూడా నీవు కల్పించుకుని వాళ్ళతో మాట్లాడి నీలో ఉన్నటువంటి రాగద్వేషాలను కూడా వ్యక్తపరుస్తావు అక్కడ. ఆ గురువు గారు, అర్థమైంది. ఉదాహరణకి XYZ వివాహం చేశారనుకో, ఉమ్, వాళ్ళకి ఆ, చాలా ఉందని నువ్వు నాకు వివాహం చేశావు కాబట్టి నేను ఈ కష్టాలను చూస్తున్నా అని చెబుతావు ఆయనతో. అవును, కరెక్టే, కరెక్టే గురువు గారు. ఇవన్నీ కూడా నీ లోపల దాగి ఉన్నటువంటి విషయాలని అది బహిర్గతం అవుతాయి నీలోనే. ఓకే, అర్థమైంది గురువు గారు. అంటే నీ దృష్టి దేని మీద పడితే అది మాత్రమే కనపడుతుంది. అవునండి, అది కరెక్టే. జాగ్రత్త అవస్థలో కూడా ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి. అవును, ఆలోచన వచ్చినప్పుడే ఆ వస్తువు గురించి తీసుకొస్తా ఉంటారు. వస్తువు ఉండాలి కరెక్టే, అనట్లేదు. కరెక్టే గురువు గారు. అవును, అమ్మా, అది ఎదురుగుండా ఉన్నా కూడా దాని మీద నా ఫోకస్ ఉండదు, నాకు ఆలోచన రాకపోతే. అది పాయింట్. కాబట్టి అర్థమైంది.
ఎవరికి వస్తున్నాయి? నేనంటే దేహము అనే మనస్సుకి, ఆ వ్యక్తిత్వానికి. ఇందులో పేర్లు మాత్రమే భేదము. ఆ గురువు గారు. అని, మనస్సు అని, ఇండివిడ్యువాలిటీ అని, అహంకారం అని. అదే లోయర్ సెల్ఫ్ కూడా అనొచ్చా గురువు గారు? ఆ లోయర్ సెల్ఫ్, ఆర్టిఫిషియల్ సెల్ఫ్, పిశాచం. పరిమితమైన జ్ఞానంతోనే ఇవన్నీ కనిపిస్తాయి. పరిమితం అయిన కాదు, ఉనికి లేని జ్ఞానం. ఉనికి లేని జ్ఞానం. కరెక్ట్. అది తనకు తాను గుర్తించుకోలేదు. అవును గురువు గారు. ఒక అభూత కల్పన. అందుకనే మహర్షి అంటున్నారు, జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. గురువు గారు అన్నారు. ఆది నుంచి తృణీకరించబడింది అన్నారు. గురువు గారు. ఏమన్నా రవి, అర్థమవుతుందా? గురువు గారా, అసలు అహంకారం అనేది జనించనే లేదంటున్నారు. అంతేగా మరి. అంటే అది ఏమంటున్నారంటే అది కల్పించే వ్యక్తిత్వం నిజం కాదంటున్నారు. మీద స్వరూప జ్ఞానంతో చెప్పాలి, చెప్పలేదు. అంటే ఇక్కడ తను కల్పించే వ్యక్తిత్వం అంటే నేనంటే ఫలానా అనే నామం రూపం, అదేగా వ్యక్తిత్వం అంటే. మరి పరిమితమైన జీవభావం అది కల్పిస్తుంది, అది కల్పించేది నిజం కాదు అంటున్నారు. చెప్తాం, స్వరూప జ్ఞానంతోనే చెప్తాం. గురువు గారు. అందుకని ఇక్కడ ఎలా ఉంటుందంటే, అనుక్షణము ఆలోచన వస్తే వ్యక్తిత్వము, ఆలోచన తల ఎత్తకపోతే ఆత్మగా ఉంటాం. అదొక్కటే మధ్యలో తేడా. అదొకటే తేడా, అంటే ఆలోచన వస్తే వ్యక్తిత్వం వస్తుంది. ఆత్మే అది అంటే నీ సహజత్వము, నీ బేస్ నేను ఉన్నానన్న ఎరుక. దాంట్లో చివరి సెంటెన్స్ ఉంది చూడు, ఏమనుంది? గురువు గారు, తన మటుకు తాను కళ్ళ విషయాన్ని సృష్టించి మనస్సు వానితోనే కదలాడుతున్నట్లు కనిపిస్తుంది, ఎరుకే సత్యం అన్నారు చివర్లో. ఆ ఎరుక అనేది నీ సహజత్వం. ఇక్కడ అహంకారపు ఎరుక కాదు. ఏమైనా గురువు గారు, అంటే అహంకారానికి అసలు ఎరుక లేదుగా. ప్రభాస కాంతి. ఇక్కడ ద్వైతంలో చూచినప్పుడు ఈ ఎరుక పూర్తిగా అదృశ్యమైనట్టుగా ఉంటుంది. ఒక ఆభరణాన్ని చూస్తున్నప్పుడు నువ్వు కొన్న బంగారం బిస్కెట్ కనపడదు అక్కడ. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కానీ బంగారం బేసు లేకుండా ఆభరణం లేదు. ఎరుక అంటే అహం స్ఫురణ ఉంటేనే అహంతే ఉంటుంది. ఇక్కడ ఇది లేదు అని చెప్పాలి అంటే నీ ట్రూ ఐడెంటిటీ కన్ఫర్మ్ కావాలి. అంటే ఇక్కడ ఆలోచన లేని మనస్సు ఆత్మ అంటున్నాము, కానీ ఆలోచన ఉన్నా లేకపోయినా ఆత్మే కాదు. ఆలోచన లేని మనస్సుని ఈ మాయడానికి చెబుతున్నావు. ఆలోచన లేనప్పుడు కూడా నీవు ఉన్నావు కదా. ఆ ఉన్నది ఆత్మను సూచించటం. నిద్రపోతున్నప్పుడు కూడా నీ సహజత్వం అరగండి పాయింట్. మేల్కొన్నప్పుడు అదే సహజత్వం ఉంది, నిద్రపోతున్నప్పుడు కూడా అదే సహజత్వం నీకు తెలియదు. ఎందుకని? నీవు కాని దానితో
ఒక మాయా నేను ద్వైతంలో కనపడుతుంది, ఇదే పరిమాణంతో కనపడుతుంది. తల్లిదండ్రులు అంటావు, భార్యా బిడ్డలు అంటావు, వారు వీరంటావు, మిత్రులు అంటావు, శత్రువులు అంటావు, మతం అంటావు, గతం అంటావు, భవిష్యత్ అంటావు. గురుగారు. ఇవన్నీ కూడా చెప్పేది ఎవరు? ఎగ్జిస్టెన్స్ లేనటువంటి మాయా, ఈ వ్యక్తిత్వం, ఈ మాయా నేను, మాయా మనస్సు. మనస్సు చెప్తుంది. తను ఏమంటారు? కలుషిత మనస్సు అన్నాడు మహర్షి. కలుషిత మనస్సు, ఎ ప్యూరిఫైడ్ ఈగో ఈజ్ ది సెల్ఫ్ అని నీకు అర్థమయ్యే భాషలో చెప్పాడు ఆయన. గురుగారు. ఒకటే నేను ఉంటుంది. ఆలోచన కలిగి కర్తృత్వం ఉన్నప్పుడేవో వ్యక్తిగా, కర్తగా పరిమితమైనటువంటి ఒక లోయర్ సెల్ఫ్ గా ఉంటుంది అన్నాడు. అంటే కాన్షియస్ నుంచి అది 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 ఉద్భవించినట్టుగా ఉంటుంది, కానీ ఉద్భవించలేదు. అది పాయింట్. పాము తాడు నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ తాడు నుంచి రాదు. అంటే తాడు నుంచి ఏమి రాలా, కాన్షియస్ నుంచి కూడా ఏమి రాలా, చైతన్యం నుంచి కూడా. అంటే పాము కనిపించినట్టుగా ఈ దేహాత్మ బుద్ధి, ఈ మొదటి తలంపు ఏదైతే ఉందో అది బయటకు వచ్చినట్టుగా ఉంటుంది, అంతే. ఎందుకని, ఎందుకు రావాలి దేహంతో? నీకేం పని? కోరికల వాసనల వల్ల వస్తున్నావు, లేకపోతే రావాల్సిన అవసరం లేదు. అంటే వచ్చినట్టుగా ఉన్న తలంపే ఇన్ని చేస్తుంది. అసలు తలంపు ఎందుకు రావాలి? గురువు గారు. యువర్ థాట్ ఈస్ బ్యాక్డ్ బై ఏ డిజైర్. ఓకే. దాన్నే వాసనను, అర్షడ్ వర్గాలను, ప్రారంధం అని. ప్రారంధం కర్తృత్వం వచ్చాక. ఓకే. నువ్వు కర్త అనేది మనం ఏమైనా చెప్పుకోవచ్చు. గురువు గారు. సూక్ష్మ రూపంలో ఉంటాయి నీ వాసనలు. ఇప్పటికిప్పుడు నీకు కోరిక ఉందా అంటే లేదంటావు. సమయం వచ్చినప్పుడు కోరిక జనిస్తుంది. తినాలనో, చూడాలనో, అనుభవించాలనో అప్పుడు వస్తుంది. లోపల ఉంటుంది, నీకు తెలియదు. గురువు, అదే ఆ హిడెన్ టెండెన్సీస్ అంటారు కదా మీరు. బయటకు వస్తే తప్ప, బయటకు వస్తాయి తప్ప, సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు వస్తుంది. ఈ మాయలో జీవుడు దేహాత్మబుద్ధి కలగంగానే బయటికి రావు. అంతవరకు దేనికి? ఒక విత్తనం వేశావు, విత్తనంలో పూలున్నాయి, పళ్ళున్నాయి, కాయలున్నాయి, కొమ్మలున్నాయి, అన్ని ఉన్నాయి, కానీ అవి నీకు కనపడవు. మొక్కై, మానై, వృక్షమై అది పూచినప్పుడు కాయ, పిందై, పండై ఇన్ని వస్తున్నాయిగా. అవును, అంతా బీజ రూపంలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ మై పాయింట్. ఒక విత్తనంలో విత్తనం ఉంటే ఏం కనపడదు నీకు. ఏ ఉండదు గురువు గారు. ఈ సంకల్పంలో కూడా నీకు చూస్తే ఏం కనపడదు. కానీ నీ యొక్క స్పాన్ లో అవి బయటకు వస్తాయి. ఎప్పుడు రావాలో బయటకు వస్తాయి. అంటే దేహాత్మ బుద్ధి వచ్చినందువల్ల నష్టం లేదు, కోరిక వస్తేనే, డిజైర్ వస్తేనే నష్టం, బయటకు వస్తాయండి. ఆత్మబుద్ధికి కారణం కూడా డిజైర్. గురువు గారు. లేకపోతే దీని అనవసరంగా ఎత్తున పెట్టుకోవడం దీనికి. మహర్షిని ఏమని అడిగారు? సెల్ఫ్ రియలైజేషన్ వల్ల ఏమిటి బెనిఫిట్?
ఆత్మ ప్రకాశిస్తే ఏమిటి? జనన మరణాలు ఉండవు అన్నాడు, బంధ మోక్షాలు ఉండవు అన్నాడు, సృష్టి ఉండదు అన్నాడు, ఈ జగత్ అదృశ్యం అయిపోతుంది అన్నాడు. అదే కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడుగా గీతలో, గురువు గారు. అవును అచ్చరా నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవని. అవును. అంటే నిజానికి జ్ఞానం ఇక్కడ జనన మరణాలు సంగతి పక్కన పెడితే, అది జీవించు ఉండగానే ఆ అన్లిమిటెడ్ బ్లిస్ని అది అనుభవం ఉంటేనే అది అది దాని అర్థం, అది దానికి సంపూర్ణత చేకూరుతుంది కదా గురుగారు. అసలు జనన మరణాలు ఉంటే ఉండి రాని వస్తే రాని, ఏమంటా మళ్ళీ అంటే చెప్పు. జనన మరణాలు సంగతి పక్కన పెడితే గురువు గారు, అది వస్తే లేకపోతే లేదు, కానీ జీవించి ఉండగానే ఆ అన్లిమిటెడ్ బ్లిస్ ని అనుభవంలో తెచ్చుకుంటేనే అది సార్థకం అవుతుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. తెచ్చుకోవాలి. తెచ్చు ఈ మనస్సు వీడు తెచ్చుకోలేడు గురువు గారు. అది 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 అదే అంటే అట్లా మాట్లాడుతున్నాం మాయలో, కానీ అది అనుగ్రహం చేత అది తనకు తానుగా ప్రకటితం అయినప్పుడు. జీవుడికి నాయన గురువు గారు. ఆత్మ ఒకటి ఉన్నదని, ముక్త స్థితి ఒకటి ఉన్నదని, ఒక సహజత్వం ఉన్నదని తెలియదు. అందుకని బంధ మోక్షాలు అంటూ చెప్పుకొచ్చారు శంకరులు కూడా. బంధం వరకు చూడు, వాడుంటే మోక్షం అనేది ఉంటుంది, వాడే లేకపోతే మోక్షం ఏంటి? మహర్షి ఏమంటున్నారు, ఉన్నదే ముక్త స్థితి, అహం స్మరణే ముక్త స్థితి, దానికి ఏ బంధాలు లేవు, అది దేంతోనూ కలవదు. అవును గురువు. కాబట్టి నువ్వు చదివిన దాంట్లో చివరి మాట ఏంటి? ఎరుక మాత్రమే సత్యము. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం అని చెప్తారు కదా భగవాన్. అది ఆత్మస్వరూపము ఘనాతి ఘనంగా అది ఉన్నదని, అది ప్రకాశిస్తే చెప్తావు నువ్వు, లేకపోతే చెప్పలేదు. ఇప్పుడు అవగాహనతో మాట్లాడుకుంటున్నాగా, అది ప్రకాశించినప్పుడు అది అనుభవం నుంచి వచ్చిన మాట అది. అంతే కాబట్టి ఆ అనుభవం కూడా ఆత్మానుభవం, జీవానుభవం కాదు. గురుగారు అవునవును. వెంకటరామన్ని అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు నాయన. ఎరుకేమో తురియల్లో ఉంటుంది, వెంకటరామనేమో జాగ్రత్త అవస్థనే మాయలో ఉన్నాడు. అవును. సో ఈ అవస్థాత్రయములు అదృశ్యమైపోతాయి. కాబట్టి ఒకటే నేను ఉన్నది, అది నీ స్వరూపం అని చెప్పటం అంటే ఇంకా సింపుల్ అయితే, జ్ఞానమే నీవు, నశించిపోయే దేహం నీవు కాదు అని చెప్పటం. కానీ నీ వాసనలు, కోరికలు, బాధ్యతలు, బరువులు ఏమనుకుంటున్నావు? నేనంటే వ్యక్తిని, కర్తని అనుకుంటున్నావు. అందుకని నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము అని నీవు గుర్తించలేవు. పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు ఇక్కడ. అవును గురువు. కాబట్టి ఆత్మని గురించిన విచారం ఇక్కడ లేదు. ఆత్మని గురించి ఎవరూ విచారం చెయ్యలేరు. ఇదిగో మనస్సుందేమో చూడు, ఎవరి మనస్సో చూడు. ఒక సందర్భంలో ఏమన్నారు మహర్షి, ఈ రోజు నా మనస్సు మాట లేదు, బాగోలేదంటే తీసుకురా, రిపేర్ చేస్తానన్నాడు. అంటే ఉన్నట్టుగా కల్పించుకుంటుంది ఈ మాయ అనే. అదే సందర్భంలో ఉన్న సత్యం తన పరిధిలో ఉండదు.
ఏందైనా గురుగారు అవును అవును. పోనీ ఈ రెండు ప్యారలల్ గా వెళుతున్నాయా అంటే ఒక రకంగా ప్యారలల్ గా అని చెప్పుకోవచ్చు. ఉమ్, అంటే ఆలోచన ద్వైతము జ్ఞానం ఉంటేనే అక్కడ ఉంటుంది. ఆ, ఎక్స్క్లూజివ్ గా జ్ఞానం ఉన్నప్పుడు ఇది ఉండదు. ఉండదు. ద్వైతం నుంచి చూస్తే రెండు ప్యారలల్ గానే ఉన్నాయి. ఎందుకని ఒక ఆభరణంలో బంగారం ఉంది, ఆకారం ఉంది. అదే అదే అవును. పామున్న చోటే తాడు ఉన్నట్టుగా. అంటే ప్యారలల్ ఎందుకు అంటున్నానంటే నీవు మాట్లాడేటప్పుడు, నిద్రించేటప్పుడు, కలగనేటప్పుడు, మనలో మరణాలు ఉన్నప్పుడు ఆత్మ ఉంటుంది. అంతది. గురుగారు ఇప్పుడు ఇంకా తేలిక మాటల్లో చెప్పుకోవాలి అంటే తెర మీద బొమ్మ, తెర రెండు మరి ప్యారలల్ గానే ఉన్నాయి. సినిమా తెర ఉంది, బొమ్మలు రెండు ఆధారం, ఒకదానికొకటి ఆధారం చేసుకొని ఉన్నాయి. అదే విధంగా కాగితము, అక్షరాలు. అవునవును. కాగితం ఉంటే అక్షరాలు ఉంది, అక్షరాలు ఉన్న చోట కాగితం ఉంది. నీవు అక్షరాన్ని చూస్తావు, బొమ్మలు చూస్తావు. నీవు ద్వైతంలో కూడా కాగితాన్ని, తెరని చూడవు. చూడదు. ఎందుకని? అక్కడ ఉన్న నీ పర్పస్ కాగితం చూడటం కాదు. కాగితం మీద ఏముంది? అవును. నీకు ఎవరో ఒక చిన్న చెక్ ఇస్తారు, చెక్కు అందులో ఎంత రాశారు చూస్తామే తప్ప చెక్కులో ఉన్నది ఎవరు చూడవు. చూడదు సంతకం పెట్టాడా లేదా చూస్తాం. మరి ఇది క్రియేట్ అవుతుందా లేదో చూసుకుంటుంటాం, కానీ అది తెల్ల పేపర్ చూడం గురుగారు. అవును. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ అహంకారం, ఈ మాయా నేను ఎన్నటికీ మూలాన్ని తెలుసుకోలేదు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము, తాడు ఒకటి ఉన్నదని తెలుసుకునే ప్రసక్తి లేదు. అవును గురువు. అందుకని దీని కంక్లూజన్ ఏంటి? వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవని. The realization is for the self.